సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇక మోంతా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. తుఫాన్గా బలహీనపడింది తీవ్ర తుఫాన్. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తోంది. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తూనే ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలే కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రైట్, ఒకసారి నర్సాపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడదాం. సో ఆఫ్టర్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, చెప్పండి. సో తీరం దాటాక మొంతా శాంతించినట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి, కానీ వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారీ వర్షాలు కురుస్తాయి. 6 జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్టే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరున్న దగ్గర పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. అది ప్రధానంగా చూస్తుంటే కనుక మోంతా తుఫాన్ ప్రభావం కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా కనిపిస్తుందని చెప్తూ ప్రధానంగా మనం ఉన్నటువంటి ఏరియా చూసుకుంటే కనుక పెద్దమైన వానిలాగా సంబంధించినటువంటి బీచ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా చూస్తే ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈదురు గాలులతో కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పొచ్చు. ఉగ్ర రూపం దాల్చినటువంటి అల్ల కూడా పూర్తిగా ఒడ్డుకు చేరుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే కనుక సముద్రం కూడా 4 కిలోమీటర్ల పరిధిలో అటు పెద్దమైన వానిలంక ఇటు చిన్నమైన వానిలంక సంబంధించినటువంటి పరిధిలో కూడా సుమారు ఇక్కడ ఉన్నటువంటి 4 కిలోమీటర్ల పరిధిలో కూడా ఇది ఎదరకు కూడా ఒక 1 కిలోమీటర్ ముందుకి సముద్రం కూడా చొచ్చుకొచ్చినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, మత్స్యకారులు. మత్స్యకారుల గ్రామాలు కూడా బిక్కు అంటూ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా అని చెప్పని. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు మీ గ్రామాల పరిస్థితి ఏంటి? నిన్నైతే చాలా తీవ్రంగా ఉంది సార్. నైట్ నిన్న రాత్రి అయితే 8 to 11 గంటల వరకు కూడా తీర ప్రాంత ప్రజలందరూ కూడా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని చూసారు ఏమవుద్దని. భగవంతుడి దయ వల్ల ప్రజెంట్ అయితే అందరూ బాగున్నారు సార్. ఇంకా ఆస్తి నష్టం జరిగింది సార్ తీవ్రంగా. కొబ్బరి చెట్లు నేల కొరిగినాయి, సరువు చెట్లు, నెక్స్ట్ చెరువులు, వనామి చెరువులు, టైగర్ చెరువులు కూడా అన్నీ కూడా నీటిలో మునిగినాయి. ఏదేమైనా సార్ ఇప్పుడు బలంగా గాలి వీస్తుంది. దాన్ని అనుసరించి జనాలందరూ కూడా ఇంకా ఉందా ఏంటని ఆలోచనలో పడ్డారు. అయితే ప్రభుత్వం అయితే ఇబ్బంది ఏం లేదు, దాటేస్తుందని చెప్తున్నారు. కాబట్టి జనాలందరూ కూడా ఇప్పుడు పిలుచుకున్నారు. నిన్నటి వరకు వస్తే నిన్న సముద్రం మాకు 20 మీటర్ల లోపలికి ఉండేది. రాత్రి ఎఫెక్ట్కి వచ్చి ఒక 20 మీటర్లు ఎదరకొచ్చింది సార్. చాలా రాత్రి జనాలందరూ భయాందోళనలో గురవ్వారు. కోత కూడా 20 మీటర్ల వరకు కోతకు వచ్చింది. బట్ ఎనీవే ఆ ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాం. ఎలా ఉంది పరిస్థితి గ్రామాల్లో? పరిస్థితి అవుతుంది సార్, చాలా అనుకూలంగా ఉంది. అదే రకంగా ఆకుర రంగానికి మాత్రం తీరం లోటిది. ప్రతి ఒక్కరూ చెరువులు మునిగిపోయి అకస్మాత్తుగా వార్త వల్ల గాలితో పాటు మొత్తం చెరువులన్నీ నష్టపోయారు రైతులందరూ. ఇక్కడ ఉపాధి హామీ ఎవరికి ఒక 2 నెలల దాకా ఎవరికి ఉపాధి హామీ ఉండకుండా పోయింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుని ఉపాధి హామీ కల్పించేలాగా వాళ్ళకి ఆహారం, శుభ్రంగా పప్పులు, ఉప్పు మొత్తం అన్నీ కూడా అందజేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఎన్ని రోజుల నుంచి ఎలా తీవ్రతరం బాగా? ఇక గత 5 రోజులు బట్టి ఇలా ఉండదు సార్. తీరంలో ఎలా ఉంది పరిస్థితి? అంటే తీరంలో ఉంటే గత 3 రోజులు 4 రోజులు బట్టి ఇదే పరిస్థితి నెలకొన్నది. అదిగో తీరం దాటుతుంది, ఇదే తీరం దాటుతుందని. రాత్రి తీరం దాటింది అన్నారు. రాత్రి తీరం దాటినప్పుడు సడన్గా 10-10:30 టైంలో సడన్గా గాలి పడిపోయింది. ఆ టైంలో మాకు చాలా భయం, ఆందోళనకరంగా ఉంది. అలాగే గతంలో కూడా ఇలా గాలి వేసి ఆగిపోయి సముద్రం ఉప్పుని వచ్చినట్టు అవకాశాలు ఉన్నాయి. దానివల్ల చాలా రాత్రి మటుకు మేము చాలా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికాం. కానీ ఏంటంటే దాటిందన్నారు కానీ ఇంకా తీవ్రత ఇది తగ్గే మార్గం కనపడతలేదు. పరిస్థితి గంటకి మారుతుంది, ఇది దిశ మారుతుంది అన్నారు. గాలి ఏమో విపరీతంగా ఉంది. కానీ ఏంటంటే మా ఊరు మట్టికి చాలా ప్రత్యేకంగా మత్స్యకారులమే మేము. మా ఊరు ఉపాధి హామీ చాలా కోల్పోయింది. 2 నెలల దాకా మేము కోలుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అటు ఆక్వా రంగానికి కానీ ఇటు మత్స్యకారు ఉపాధి హామీ కానీ చాలా తీవ్రమైన నష్టపరిహారం జరిగింది. దాని చేత ప్రభుత్వం వారు మమ్మల్ని ఈ నిశ్చిత సరుకులు కానిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మా పెద్దమైన వాళ్ళంగా గ్రామ ప్రజలతో కొద్ది మేము కోరుకుంటున్నాం. రాత్రి నుంచి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి.
వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత అక్కడి నుంచి కూడా ఇప్పుడు గాలి కంటిన్యూస్గా ఉంది. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదికిని చూడాలని ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోతకు సంబంధించి కూడా సముద్ర కోత కూడా దారుణంగా ఉందని పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. మా ప్రజలకి ఇంకేం కొత్త ఏం కదండి. గతంలో లైలా తుఫాను చూసాం, హుద్దూద్ తుఫాను చూసాం, తానే తుఫాను చూసాం, ఇప్పుడు మొంతా తుఫాను చూస్తున్నాం. దీని ఎఫెక్ట్ ఏంటంటే మన రాజు ఇక్కడ వెస్ట్ గోదావరిలో 18 కిలోమీటర్లు అంతర్వేది మైనవల్లంకి తప్పితే తీరం దాటిందండి. దీని ఎఫెక్ట్ మొత్తం మా స్థానిక ప్రజలందరూ కూడా ఎవరో కూడా ఈ పనులకు కానీ వేటకు కానీ వెళ్ళట్లేదు. కనీసం ప్రభుత్వం బాగానే ఆదుకుంది. వస్తాం శివరావు సేనాంధ్రలో అందరికి కూడా వసతులు కల్పించారు. గౌరవ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా బాగా తీసుకున్నారు. కానీ ఏంటంటే ఈ 5 రోజులు మట్టి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మా స్థానిక ప్రజలకి నిత్యావసర సరుకులు అలాగే బియ్యం ఉపాధి కల్పించాలని చెప్పి వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వానలు, మరోవైపు తుఫాను ప్రభావంతో కూడా తాము తీవ్రంగా నష్టపోయాము. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా హబ్ కీలక ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ఆక్వాకి సంబంధించినటువంటి పూర్తిగా చెరువులన్నీ కూడా నేటి మునుగుతూ, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సముద్రం నీరు కూడా రివర్స్లో వెళ్తూ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా సముద్రాన్ని తలపిస్తున్నాయని చెబుతున్నారు. తమకు సంబంధించి ఉపాధి సంబంధించి కోల్పోయాము, తమకి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కోరుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రాజు, సో అది నర్సాపూర్లో పరిస్థితి. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్, అలాగే తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ రకమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎస్ అశోక్, చెప్పండి. విజయవాడ రోడ్లు ఎలా ఉన్నాయి? మొత్తానికి మోంతా తుఫాన్ తీరం దాటాక శాంతించిందని చెప్తున్నారు, బట్ చాలా ప్రాంతాల్లో భీకరమైన గాలులు అయితే విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయని అప్డేట్ అందుతోంది. ఏంటి విజయవాడ నుంచి పరిస్థితి, చెప్పండి అశోక్. మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత విజయవాడ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అలాగే ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చాలా చోట్ల వర్షపు నీటితో నిండిపోయి ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక భవానీపురంలో ఉన్నాం. భవానీపురం ఈ ఏదైతే శివాలయం వీధి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా మోకాలు లోతు వరద నీరు అయితే కూడా ఇక్కడ చేరిపోయి ఉన్న పరిస్థితి. డ్రైన్లన్నీ కూడా పొంగి పొరలటంతో వర్షపు నీరు ఎటు వెళ్లే దారి లేకపోవడంతో ఇక్కడున్న స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక అదే సమయంలో బస్టాండ్ వద్ద కూడా మనం చూసాము, అక్కడ సబ్వే కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వరద నీరుతో గుండా వెళ్లే వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఇక ఇక్కడ ఏదైతే ఈ భవానీపురం ఇక్కడ ఉన్న పరిస్థితులే అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మొత్తం అవన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. డ్రైన్లన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఈ నీటిని బయటికి పంపించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా వర్షం వచ్చినప్పుడు ఇదే తరహాలో నీరు నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి తుఫాను తీరం దాటిన తర్వాత చాలా చోట్ల ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం మాత్రం విజయవాడ మీద చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవైపు తీరం దాటక ముందు నిన్న కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు బలంగా వీచాయి. తీరం దాటిన తర్వాత ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తుండటంతో ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. కేవలం విజయవాడ నగరమే కాదు, ఇబ్రహీంపట్నం కావచ్చు, అలాగే తిరువురు నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. నందిగామ నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నల్లవాగు పొంగి పొరలటంతో ఏదైతే చందర్లపాడు ప్రాంతానికి వెళ్ళే కాజ్వే మొత్తం కూడా నీటితో నిండిపోయింది. అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. ఈ తిరువూరులోనూ అదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం రహదారులన్నీ జలమయమైపోయి ఆర్టీసీ బస్టాండ్ కూడా చెరువును తలపిస్తోంది. అయితే విజయవాడ నగర పరిధి చూస్తే కనుక తెల్లవారుజాము నుంచి కూడా చాలా వరకు కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ భవానీపురం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు, అటుపక్కన విద్యాధరపురం కావచ్చు, ఇవన్నీ మోకాళ్ళతో నీళ్లతోనే నిలిచిపోయినాయి. ప్రజలంతా కూడా ఈ కాలనీలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మనం ప్రజెంట్ విజువల్లో చూస్తున్న ఈ రహదారి భవానీపురం మెయిన్ రోడ్ అయితే దీనికి ఆనుకుని ఇవన్నీ ఉన్న కాలనీలు కూడా ఇదే తరహాలో నీటితో నిలిచిపోయి ఉన్నాయి. తుఫాను కారణంగా ఏదైతే కురుస్తున్న వర్షాలు ఉన్నాయో ఇవి తీవ్రంగా ఉండటంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆకాశం ఇంకా మేఘావృతం అయ్యే ఉంది. మరొక 5-6 గంటల పాటు ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ
హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనప్పటికీ కూడా భారీ వర్షం ప్రభావంతో మాత్రం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఏదైతే మోంతా తుఫాన్ ఉందో ఇది రైతులను పూర్తిగా రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో వాణిజ్య పంటలతో పాటు వరి అలాగే కంద మిగతా పంటలన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈదురుగాలు నిన్నటి నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన ఈ నియోజకవర్గాల్లో చూస్తే కనుక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విద్యుత్ సరఫరా చాలా వరకు నిలిచిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇంతవరకు కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గాలుల తీవ్రత బలంగా కొనసాగుతోంది. విద్యుత్తును పునరుద్ధరించేందుకు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. గాలుల తీవ్రత తగ్గితే మాత్రమే అక్కడ విద్యుత్తును పునరుద్ధరించే అవకాశం ఉందని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ గాలుల తీవ్రతతో ప్రజలు నిన్నటి నుంచి కరెంట్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అశోక్, ప్రయాణాల సంగతి ఏంటి? అక్కడ ఉన్న జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయా? వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? చాలా చోట్ల చెట్లు కూలిపోయినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. చెరువులు రోడ్లపై కూడా ప్రవహిస్తున్నాయనే అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఏదైనా సూచనలు ఇచ్చారా ప్రయాణించే వాళ్ళకి, ప్రయాణించదలుచుకున్న వాళ్ళకి? అంటే గాలుల తీవ్రంగా ఉండటంతో నిన్నటి నుంచి కూడా చూస్తే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చెట్లు నేల కొరిగిన పరిస్థితి. అక్కడున్న చెట్లను ఏదైతే విపత్తు సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా చోట్ల చాలా గ్రామాలకు దారులు అంటే గ్రామాలకు వెళ్ళే రాకపోకలు సాగించేందుకైతే తీవ్ర ఇబ్బంది ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. అనేక చోట్ల చెట్లు ఇంకా రోడ్లపైనే ఉన్నాయి. ముఖ్యంగా వాహన సదుపాయాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఆర్టీసీ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం కావచ్చు, అవనిగడ్డ ఈ ప్రాంతాలకు పూర్తిగా బస్సు సేవలను నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అవనిగడ్డకు అలాగే నాగాలంక, కోడూరు మండలాలకు వెళ్ళాలంటే విజయవాడ నుంచి ప్రధానంగా కరకట్ట మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. కరకట్ట మీదుగా ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు. చాలా చోట్ల కరకట్టతో పాటు ఈ గ్రామాలకు వెళ్లే రహదారులు మొత్తం కూడా చెట్లు పడిపోవడంతో వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు కూడా దాదాపుగా 161 ఎక్స్ప్రెస్లు కావచ్చు, సూపర్ రిలాక్స్, నాన్ స్టాప్లు ఈ బస్సులన్నీ కూడా రద్దయ్యాయి. ఇక శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తుఫాను ప్రభావంతో ఉన్న జిల్లాలన్నింటికి కూడా పూర్తిగా ఆర్టీసీ సేవలు కూడా నిలిపివేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా మనకు చెప్పారు. ఎప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్ కూడా పూర్తిగా ఇప్పుడు వెలవెలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సామాన్య ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రజలు ఏదైతే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా గాలులో తీవ్రత ఎక్కువగా ఉంది, వర్షం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది కాబట్టి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే తమ బస్సులను ఆయా ప్రాంతాలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తాము. అప్పటి వరకు కూడా పూర్తిగా బస్సులను నిలిపివేస్తామని కూడా ఆర్టీసీ చెప్తోంది. ఆల్ రైట్ అశోక్.